ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి ప్రస్తుతం ఏలినాటి శని జరుగుతుంది. ఈ ఏలినాటి శని ప్రభావంతో కుంభరాశికి చెందిన జాతకులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, అనేక రకాలుగా కష్టాలు ఎదుర్కొంటున్నారు, అనేక రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలు మనకి ఇలాగ కంటిన్యూ అవుతాయా, కంటిన్యూ అవ్వా అనే ఒక రకమైన మీమాంసలో వాళ్ళ ఆందోళనలో వాళ్ళు బతుకుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కూడా ఆల్రెడీ 3 సంవత్సరాలు అయిపోయింది. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమయ్యి, అలాగే జూన్ 18 నుంచి వాళ్ళకి శని వక్రించాడు. నవంబర్ 4న శని వక్రత్యాగం పొందాడు. అయినప్పటికీ కూడా వీళ్ళ పరిస్థితుల్లో పెద్దగా మార్పు ఏమీ కనిపించలేదు. కష్టాలు ఎక్కువైనాయి. జూన్ 18 నుంచి నవంబర్ 4 వరకు కష్టాలు ఎక్కువైపోయినాయి. నవంబర్ 4 నుంచి కూడా కొన్ని పరిస్థితులు మెల్లమెల్లగా సద్దు మణగడానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి శని నెత్తి మీదగా ఉన్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే రాశిలోనే ఆ శని భగవానుడు సంచారం చేస్తున్నాడు. ఆయన పాజిటివ్గా అంటే రుజు మార్గంలోనే ఆయన ప్రయాణం చేస్తున్నాడు. మరి ఈ రుజు మార్గంలోనే ప్రయాణం చేయటం వల్ల కుంభరాశికి చెందిన జాతకులకి మరి ఇప్పుడు రాబోయే 2024వ సంవత్సరంలో వీళ్ళకి ఎలాగుంటుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, జనరల్గా కుంభరాశి వాళ్ళకి రాశిలోనే చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. రాశిలో చంద్రుడు ఉంటేనే మనం ఖచ్చితంగా అది రాశి అని చెప్పుకుంటాం. కాబట్టి రాశిలోనే చంద్రుడి యొక్క సంచారం జరగడం వల్ల ఏంటంటే, రాశిలోనే చంద్రుడు ఉండటం వల్ల ఏంటంటే వీళ్ళు ఎక్కువగా కూడా కష్టపడి పనిచేసే మనస్తత్వం వీళ్ళకి ఉంటుంది. అలాగే మోస్ట్ ఇండిపెండెంట్గా చాలా స్వతంత్రంగా ఉంటారు. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళ సొమ్ము కోసం వీళ్ళ సొమ్ముకు ఆధారపడటం, వాళ్ళ ఉద్యోగం కోసం వీళ్ళ ఉద్యోగం కోసం ఆధారపడటం, ఇలాంటివి ఏవి కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఉండవు. ఏదైనా కూడా చాలా మోస్ట్ ఇండిపెండెంట్గా వాళ్ళు ఉండటానికి అవకాశం ఉంటుంది. అందువల్ల విపరీతమైన జ్ఞానం ఉంటుంది వీళ్ళకి, కుంభరాశి వాళ్ళకి. అలాగే విపరీతమైన తెలివితేటలు ఉంటాయి. అలాగే విపరీతమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. ఈ విపరీతమైన జ్ఞాపక శక్తి, విపరీతమైన తెలివితేటలు ఉండటం అనేది ఈ రాశి వాళ్ళకి ఎంతగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి మనం మొదట వీడియోల్లో చెప్పుకున్నట్టుగా కుంభరాశి వాళ్ళకి వాళ్ళు అపారమైన తెలివితేటలు, అపారమైన జ్ఞానం, అపారమైన మేధస్సు ఉంటుంది. అయితే ప్రపంచం వీళ్ళని ఎక్కువగా గుర్తించటం లేదు. ఎందుకు గుర్తించటం లేదంటే, వీళ్ళు మ్యాన్ ఆఫ్ మూడ్స్ అంటాం మనం. ఆ మ్యాన్ ఆఫ్ మూడ్స్ అంటే ఆ మూడ్ ఎప్పటికప్పుడు మారిపోతుంది. అంటే అది కొన్ని గ్రహాల ప్రభావం వల్ల అది అలా జరుగుతుంది. అది ఆరోగ్యపరంగా కానీ, లేకపోతే చుట్టూ ఉన్న సమాజపరంగా కానీ, లేకపోతే స్నేహితుల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువగా నీతికి, న్యాయానికి, ధర్మానికి, నిజాయితీగా విలువిస్తారు. అయితే వీళ్ళు చైల్డిష్ మెంటాలిటీస్ కూడా, అంటే ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడి నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా ఓపెన్గా మాట్లాడేస్తూ ఉంటారు. ఇలా ఓపెన్గా మాట్లాడేయటం వల్ల ఖచ్చితంగా ఎవరికైనా సరే ఓపెన్గా వాళ్ళ అభిప్రాయాలు చెప్పడం వల్ల ఎదుటివాడికి ఎవరికైనా సరే బాధ కలుగుతుంది, కోపం వచ్చేస్తుంది. ఆ కోపం వచ్చేసి ఆ క్షణం నుంచి కూడా కుంభరాశి వాళ్ళని దూరంగా పెట్టేస్తారు. అదొక విషయం. అలాగే అలా దూరం పెట్టేయటమే కాదు, వీళ్ళని ఆలోచించే వాళ్ళు శత్రువులుగా చూడటానికి అవకాశం ఉంటుంది. అలాగే కుంభరాశి వాళ్ళకి ఏది కూడా ఓపెన్గా చెప్పడం వల్ల చాలా వరకు వాళ్ళు ఏం చేస్తారంటే, సొసైటీలో తమ పరపతి ఎక్కడ పోతుందా, సొసైటీలో తన గౌరవ మర్యాదలకు ఎక్కడ ఎగ్గగలుగుతుందా, ఎవరు తమ స్థితిని చూసి జాలిపడి నువ్వు ఈ స్థితిలో ఉన్నావా, దారుణమైన స్థితిలో ఉన్నావా అనే ఒక రకమైన భావంతో ఉంటారన్న ఉద్దేశంతో వీళ్ళు చాలా వరకు తమ వ్యక్తిగత విషయాలను దాచేసి పైకి చాలా హోందాగా, ధైర్యంగా ఉన్నట్టుగా కనిపించడం చేస్తారు. అంటే లోపల కోటి కింద కాలే కడుపుతోనే బాధపడుతూ ఉంటారు, పైకి మాత్రం విందు భోజనం తిన్నట్టుగా ఉంటారు.
లోపల కట్టుకోవడానికి ఒక చొక్కా కూడా లేకపోయినా తమ కోట్లతో వేలాది రూపాయల కోట్లు ధరించినట్టుగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. ఇది ఎదుటివాడిని మోసం చేయడానికి కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలి. ఇది ఎదుటివాడిని మోసం చేయడానికి కాదు, ఎదుటివాడి దగ్గర మనం చులకన కాకూడదు, ఎదుటివాడి దగ్గర మనం తక్కువ కాకూడదు అనే ఒక రకమైన సదభిప్రాయంతోనే ఆ కుంభరాశి వాళ్ళు అలా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితులను ఎదుటివాడు నెగిటివ్గా అర్థం చేసుకుంటాడు. ఈ నెగిటివ్గా అర్థం చేసుకుని వీడు కోట్లలో తిరుగుతున్నాడు, కారుల్లో తిరుగుతున్నాడు, వీడు విందు భోజనాలు చేస్తున్నాడు అని ఒక రకమైన బ్యాడ్ ఇంప్రెషన్తో కుంభరాశి వాళ్ళ మీద ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయి వాళ్ళని ఏదో విధంగా టార్గెట్ చేద్దామని, ఏదో విధంగా తక్కువ చేద్దామని, ఏదో విధంగా వాళ్ళని నాశనం చేద్దామని చాలామంది రగిలిపోతూ ఉంటారు. ఈర్ష్య వాళ్ళ నరదృష్టి పెంచేసుకుంటారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, కుంభరాశి వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ అభివృద్ధికి కారణం అంతా కూడా చుట్టూ ఉన్న వాళ్ళే ఉంటారు. ఎవడో ఉండడో, పైనుంచి ఎక్కడో దిగిరాడు, చుట్టూ ఉన్న వాళ్ళే స్నేహితుల రూపంలో, బంధువుల రూపంలో, అక్కల రూపంలో, చెల్లెల రూపంలో, తమ్ముళ్ళ రూపంలో, బామర్దుల రూపంలో, అత్తల రూపంలో, మామల రూపంలో, ఇలాగా అందరూ చుట్టూ ఉన్న వాళ్ళే వీళ్ళకి ప్రధాన శత్రువులుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఎవరి దగ్గరైనా వీళ్ళు రూపాయి ఒకటి తినాలి, పక్కవాళ్ళు తినాలి, కానీ పక్కవాడి దగ్గర నుంచి వీళ్ళు ఒక్క రూపాయి కూడా ఆశించరు, ఎట్టి పరిస్థితుల్లో కూడా తినడానికి ప్రయత్నించరు. ఒకవేళ తిన్నా కూడా రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టే మనస్తత్వం కుంభరాశి వాళ్ళకు ఉంటుంది. ఇది ఖచ్చితంగా కుంభరాశి వాళ్ళంతా కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు సమాజంలో ఎక్కువగా నిందలకి గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సమాజంలో ఎక్కువ అవమానాలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. సమాజంలో ఎక్కువగా నష్టాలకి, బాధలకి ఎక్కువగా గురయ్యే అవకాశాలు ఎందుకు ఉంటాయంటే వీళ్ళు నిజాయితీగా, ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా జీవించడం వల్ల, నిజాయితీగా మాట్లాడడం వల్ల అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి కుంభరాశి వాళ్ళకి ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి చాలామంది అంటే ఆల్మోస్ట్ 1 man ఆర్మీగా మనం చెప్పుకోవచ్చు. వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు 1 man ఆర్మీగానే వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. పరిస్థితుల గురించి, ఈ పరిస్థితుల పట్ల యుద్ధం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఎవడో కూడా సహాయం చేయడు, అవసరం వచ్చినప్పుడు ఎవడో కూడా వీళ్ళకి చెయ్యందించడు, అవసరం వచ్చినప్పుడు ఎవడో కూడా వీళ్ళకి భుజం తట్టి ప్రోత్సహించడు. వీళ్ళు కర్మ ఏదో వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు, వీళ్ళు బాధలేదో వీళ్ళు అనుభవిస్తూ ఉంటారు, వీళ్ళు నష్టాలేదో వీళ్ళు పడుతూ ఉంటారు, వీళ్ళు కష్టాలేదో వీళ్ళు పడుతుందంటారు తప్పించి ఎవడో కూడా మాట సహాయంగా కూడా కుంభరాశి వాళ్ళకి హెల్ప్ చేయటం కానీ, లేకపోతే భుజం తట్టి ప్రోత్సహించడం కానీ, లేకపోతే ఇతరత్ర వాళ్ళకి చేదోడు వాదుడుగా ఉండటం కానీ జరగదన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల పుట్టినప్పటి నుంచి కూడా కుంభరాశి వాళ్ళు సింగిల్ మ్యాన్ ఆర్మీయే. పుట్టినప్పటి నుంచి కూడా వాళ్ళు స్వతంత్రులుగా బతుకుతారు. ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా కుంభరాశి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు టెస్ట్ చేసుకోండి. కుటుంబంలో ఒక 2 మంది పిల్లలు ఉండి ఆ పిల్లల్లో ఒకడు కుంభరాశి వాడు ఉంటే వాడి వ్యక్తిత్వం చాలా డిఫరెంట్గా ఉంటుంది, వాడి మనస్తత్వం చాలా డిఫరెంట్గా ఉంటుంది, వాడు చాలా డిఫరెంట్గా ఉంటాడు, నిజాయితీగా ఉంటాడు, నీతిగా ఉంటాడు, ఎవరిని కూడా కేర్ చేయకపోవడం అంటే ఇక్కడ వాడికి నిజాయితీ మీద అంత నమ్మకం, వాడికి విపరీతమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది, విపరీతమైన పట్టుదల ఉంటుంది, విపరీతమైన ఒక రకమైన కాన్సన్ట్రేషన్ ఉంటాయి, ఒక రకమైన పద్ధతులు ఆ కుంభరాశి వాళ్ళకు ఉంటాయి. అందుకనే చిన్నప్పటి నుంచి కూడా 6 మంది పిల్లల ఇంట్లో ఉన్న పిల్లల్లో కుంభరాశి వాళ్ళు అంతా కూడా వాళ్ళు వెలివేయబడినట్టుగా అంటే కొంచెం డిఫరెంట్గా వాళ్ళ మనస్తత్వం కానీ, వాళ్ళ వ్యక్తిత్వం కానీ డిఫరెంట్గా ఉండటం వల్ల కుంభరాశి వాళ్ళు ఒక విలక్షణంగా బతకడానికి అవకాశం ఉంటుంది. ఇలా విలక్షణంగా బతుకుతున్న వాళ్ళు కుంభరాశి వాళ్ళకి అపారమైన మేధో సంపత్తి ఉంటుంది, అపారమైన తెలివితేటలు ఉంటాయి, అపారమైన జ్ఞాపక శక్తి ఉండటం వల్ల వీళ్ళు చాలా తెలివైన వాళ్ళగా, చాలా ఉన్నతులుగా వెళ్ళడానికి మంచి తెలివితేటలు, ప్రతిభా సామర్థ్యాలు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ వీళ్ళు పెద్ద ఎదిగే కొద్దీ కూడా పరిస్థితుల్ని వీళ్ళు సమయస్ఫూర్తి, లౌక్యం అంటాం మనం, ఆ లౌక్యం అనేది కుంభరాశి వాళ్ళకి చాలా తక్కువ ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. ఆ లౌక్యం అనేది వీళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది. ఆ లౌక్యం తక్కువగా ఉండటం వల్ల ఏంటంటే కుంభరాశి వాళ్ళు ఏదైనా సరే ఓపెన్గా మాట్లాడతారు, ఏదైనా సరే వాళ్ళు కరాఖండిగా చెప్పేయటం వల్ల సమాజం వీళ్ళని ఒక విధంగా వీళ్ళని వెలివేసేసింది, దూరం పెట్టేసింది అన్న విషయాన్ని మనం గమనించాలి.
అది అక్కలైనా సరే, సోదరులైనా సరే, సోదరిమణులైనా సరే, బంధువులైనా సరే, ఎవరైనా సరే వీళ్ళని ఒక రకంగా అంటే కొంచెం దూరం పెట్టి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కదా. కుంభరాశి వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళు సింగిల్ మ్యాన్ ఆర్మీగా వాళ్ళు యుద్ధం చేస్తూ ఉంటారు. పరిస్థితుల్ని వాళ్ళు ఎదుర్కొంటూ వాళ్ళు వాళ్ళ యొక్క జీవితంలో బాగుపడడానికి ప్రయత్నాలు చేస్తుంటారన్న విషయాన్ని గమనించారు. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా రాశిలోనే చంద్రుడు ఉంటే ఖచ్చితంగా మోస్ట్ ఇండిపెండెంట్గా ఉంటారు, చాలా ఇండివిజువల్గా ఉండటానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అయితే మరి ఇలాంటి వారికి మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏలినాటి శని ఉంటే గనక ఖచ్చితంగా మరి పరిస్థితి ఎలాగుంటుంది అని కనుక మనం ఒకసారి చూసుకుంటే ఖచ్చితంగా ఏలినాటి శని అక్కడ రాష్ట్రాధిపతి శని భగవానుడు అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మిగతా వాళ్ళ తంటే కొంచెం శని భగవానుడు వీళ్ళకి ప్రభావం అనేది కొంచెం ఒక 25% తక్కువ చూపించినప్పటికీ కూడా మిగతా విషయాల్లో మాత్రం వీళ్ళు ఖచ్చితంగా కూడా చాలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే రాశిలోనే అక్కడ శని భగవానుడు ఉన్నాడు కాబట్టి ప్రతిదానికి కూడా అంటే 10 రూపాయల పనికి 100 రూపాయలు పని చేయాలి, 10 రూపాయల కష్టానికి 100 రూపాయల కష్టం చేయాలి, 10 రూపాయల ఆదాయానికి 100 రూపాయల ఆదాయం వచ్చే పని చేయాల్సిన అవసరం ఎంతైనా. అంటే మీరు ఎంత నిబద్ధతతో పనిచేస్తే, ఎంత కష్టపడి పనిచేస్తే అంత మీకు పాజిటివ్ ఫలితాలు రావడానికి ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి. అంటే ఒక పనికి 10 సార్లు పనిచేస్తేనే ఆ ఫలితం వీళ్ళకి కుంభరాశి వాళ్ళకి దక్కే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఈ 2024వ సంవత్సరంలో శని భగవానుడు ఏమో రాశిలోనే సంచారం చేస్తాడు. అలాగే ద్వితీయంలో రాహు ఉన్నాడు, అలాగే అష్టమంలో కేతు ఉన్నాడు, అలాగే తృతీయంలో గురువు ఉన్నాడు. మే 1వ తేదీ వరకు కూడా తృతీయంలో గురువు ఉంటాడు. ఇక్కడ ధైర్యస్థానంలో గురుడు ఉన్నాడు ఈ కుంభరాశి వాళ్ళకి. ఈ ధైర్యస్థానంలో గురుడు ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా గురువు నువ్వేం కంగారు పడకు, నేనున్నాను, నీ గో హెడ్ అని ఆయన అభయం ఇస్తున్నట్టుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నా, ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని అవరోధాలు ఎదుర్కొంటున్నా కూడా ఏదో ఒక రకమైన ధైర్యంతో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి వీళ్ళు ఎంత ఎఫర్ట్ పెడితే అంత పాజిటివ్ ఫలితాలు వస్తాయని మనం చెప్పుకున్నాం. అలాగే ఒక రకమైన ధైర్య సాహసాలు కానీ, ఒక రకమైన ధైర్యం కానీ, ఒక రకమైన తెగింపు కానీ ఖచ్చితంగా వీడికి కలగడానికి వాళ్ళు దాని మీద వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ అన్ని సంపూర్ణంగా పెట్టడానికి కూడా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ద్వితీయంలో గురువు ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత వీళ్ళకి గురువుకి ఈ కుంభరాశి వాళ్ళకి మేలు చేస్తాడు, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మే 1వ తేదీ నుంచి ఈ గురువు చతుర్థ స్థానంలోకి వెళ్తాడు. ఈ చతుర్థ స్థానంలోకి వెళ్ళటం వల్ల ఖచ్చితంగా కూడా అప్పటి నుంచి కూడా వీళ్ళకి సూపర్గా వాళ్ళకి యోగించకపోయినా గురువు ఎంతో కొంత ఇక్కడి నుంచి వాళ్ళకి ఖచ్చితంగా కూడా మేలు చేయడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ద్వితీయంలో రాహు, అష్టమంలో కేతు ఉన్నాడు కాబట్టి కుంభరాశి వాళ్ళు మాత్రం ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. అంటే ఆరోగ్య సంబంధమైన విశేషాలు ఏమైనా సరే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. గుప్త సంబంధమైన వ్యాధులు, ఎవరికీ చెప్పుకోలేని సమస్యలు, అవి సెక్షువల్ సమస్యలు అవ్వచ్చు, శారీరక సమస్యలు అవ్వచ్చు, లేకపోతే సంసార సమస్యలు అవ్వచ్చు, లేకపోతే గుప్తాంగాలకు సంబంధించిన సమస్యలు అవ్వచ్చు, ఏదైనా సరే పక్కవాడితో మనం షేర్ చేసుకోవాలి, అంటే సిగ్గుపడతాం. అందువల్ల అలాంటి సమస్యలతో కూడా కుంభరాశి వాళ్ళు 2024వ సంవత్సరంలో వాళ్ళు బాధపడడానికి అంటే అక్టోబర్ 31 నుంచి ఎందుకంటే కేతు అష్టమంలోకి వచ్చాడు కదా, అప్పటి నుంచి కూడా వాళ్ళు బాధపడడానికి, వాళ్ళు ఆందోళన చెందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. మీ యొక్క బాధల గురించి, మీ యొక్క సమస్యల గురించి ఇతరులకి మీరు షేర్ చేసుకోలేరు. షేర్ చేసుకుంటే ఎక్కడ అవమానం పొందుతాం, ఎక్కడ ఎదుటి వాళ్ళు అవమానాలు చేస్తారో అన్న ఒక రకమైన తలంపు ఈ కుంభరాశి వాళ్ళకి ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ద్వితీయంలో రాహు కూడా వీళ్ళకి ఆరోగ్యంపై కొంచెం ప్రభావం చూపించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ద్వితీయంలో రాహు కూడా వీళ్ళకి
చెడు వ్యసనాలకి గురి చేయడానికి. ఎందుకంటే మాయలో పడేస్తాడు కాబట్టి, ఆయన మాయావి కాబట్టి ఏదో ఒక రకంగా మాయని పడేస్తాడు. ఈ మందు తాగరా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది, నీకు మత్తు వస్తుంది, హ్యాపీగా లైఫ్ ఉంటుంది అని ఒక రకమైన ఆలోచనలు క్రియేట్ చేయడానికి ఈ రాహువుకు సహకరిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా రాహువుతో మీరు జాగ్రత్తగా ఉండాలి. రాహుకేతులతో ఎప్పుడు కూడా కుంభరాశి వాళ్ళే కాదు, ద్వాదశ రాశి వాళ్ళంతా కూడా రాహుకేతుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. రాహు ఎప్పుడు కూడా మిమ్మల్ని మాయ చేసి మాయలో పడేస్తాడు. తప్పుడు మార్గాలకి ఆయన ప్రోత్సాహం చేస్తూ ఉంటాడు. అందులో ఆయన కుటుంబ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కూడా కుంభరాశి వాళ్ళు ఏదో ఒక రకమైన వ్యసనాలకు కానీ ఏదో ఒక రకమైన అలవాట్లకు కానీ ప్రోత్సహిస్తాడు. ఈ రాహు భగవానుడు ప్రోత్సహిస్తాడన్న విషయాన్ని గమనించాలి. అలాగే కేతువు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యం మీద మీకు తెలియకుండానే ఆరోగ్యాలు సడన్గా వచ్చి మిమ్మల్ని చుట్టుముట్టడం, తెలియని సమస్యలు రావడం, అలాగే మీరు ఇతరులకు చెప్పుకోలేని సమస్యలు, ఇతరులకు చెప్పుకోలేని ఆరోగ్య సమస్యలు రావడం, అలాగే ప్రయాణాల్లో యాక్సిడెంట్లు కలిగించడం, ప్రమాదాలు కలిగించడం, ఇటువంటి అకస్మాత్తు సంఘటనలన్నీ కూడా ఈ కేతువు మిమ్మల్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో కానీ, ప్రమాదాల విషయంలో కానీ, ఇతరత్ర శారీరక సమస్యల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కొక్క సమయంలో వీళ్ళకి ఏంటంటే మీకు ఈ ఆరోగ్య స్థితి కొన్ని సందర్భాల్లో సమస్యలు మరీ తీవ్రంగా ఉండి తట్టుకోలేని స్థితిలో మీకు కొంచెం ఆ బీపీ కంట్రోల్ కాకుండా వీళ్ళకి కొంచెం ఈ హృదయ స్పందనకు సంబంధించిన సమస్యలు కూడా రావడానికి అవకాశం లేకపోలేదన్న విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా కూడా మరి కుంభరాశికి చెందిన జాతకులు, ఎందుకంటే ప్రధానంగా మనం ఫలితాలు చూసేటప్పుడు శని గురు రాహుకేతువుల యొక్క గ్రహాలను అనుసరించే మనం ఏదైనా కూడా మనం అంచనా వేయటం జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా ఈ 4 గ్రహాలు 2024వ సంవత్సరంలో వాటి యొక్క పరిస్థితులను బట్టి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి కొంచెం కుంభరాశికి చెందిన జాతకులు ఆరోగ్యపరంగా మరి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి మన పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు ఏదైనా పని చేస్తే దానికి ఖచ్చితంగా 100% వాళ్ళు దానికి ఫలితం వచ్చేటట్టుగానే వాళ్ళు పని చేయడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు మంచి డిసిషన్లు తీసుకుంటారు. అలాగే ఎక్కడ ఉన్నా కూడా విపరీతంగా కష్టపడినప్పటికీ కూడా మంచి సక్సెస్ని సాధిస్తారు. మంచి గెయినింగ్స్ ఉంటాయి, మంచి ఆదాయం పెరుగుతుంది. ఖచ్చితంగా ఈ 2024 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళకి ఆదాయం బ్రహ్మాండంగా పెరుగుతుంది. అందులో ఎలాంటి సమస్య ఉండదన్న విషయాన్ని కుంభరాశి వారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు మరి ఇలాంటి పరిస్థితుల నుంచి కనుక మరి తప్పించుకోవాలంటే, ఇలాంటి సమస్యల నుంచి కనుక మరి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా కూడా మరి కుంభరాశి వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఎందుకంటే కుటుంబ వాతావరణంలో కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే అనుకూలంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే అక్టోబర్ డిసెంబర్ నెలలో మాత్రం ఇంట్లోకి సంబంధించి, అంటే మీ కుటుంబానికి సంబంధించి ఏదో ఒక రకమైన సమస్యలు, మీ కుటుంబ సమస్యల్లో అంటే కుటుంబ సభ్యులకి సంబంధించిన సమస్యలు కానీ, మీ వ్యక్తిగత కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల నుంచి సమస్యలు కానీ మీరు ఎదుర్కోవడానికి, దానివల్ల కొంచెం మానసికంగా ఇబ్బంది పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మీ యొక్క ఎదుగుదలను చూసి మీ యొక్క ఎదుగుదలను చూసి మీ ఉన్నతం చూసి ఎప్పుడు ఈర్ష్యా ద్వేషాలతో రగిపోయే మీ స్నేహితులు కానీ, మీ బంధువులు కానీ, లేకపోతే మీ చుట్టూ ఉన్న వాళ్ళతో మాత్రం కుంభరాశి వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ జీవితాంతం 2024వ సంవత్సరంలోనే కాదు, జీవితాంతం కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. నరదృష్టి లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కుంభరాశి వాళ్ళకి ప్రధాన గ్రహాలన్నీ ఈ స్థితిలో ఉన్నాయి కాబట్టి కుంభరాశి వాళ్ళకి 2024వ సంవత్సరంలో ఆదాయానికి ఇబ్బంది ఉండదు. ఆదాయం డెఫినెట్గా మీకు వృద్ధి చెందుతుంది, గౌరవ మర్యాదలు దక్కుతాయి, మంచి ఉద్యోగాలు, మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఉద్యోగాల్లో ప్రమోషన్లు రావటం కానీ, ఇంక్రిమెంట్లు రావటం కానీ, లేదా ఉద్యోగాల్లో సెటిల్ అవ్వటం కానీ, లేదా కొత్త బాధ్యతలు మీకు రావటం కానీ, లేదా విదేశీ అవకాశాలు రావటం కానీ, ఇలాంటివన్నీ కూడా మీకు ఖచ్చితంగా కలుగుతాయి అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల కుంభరాశి వాళ్ళు ఖచ్చితంగా కూడా ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
అలాగే ఈ గుప్త సమస్యలకి, గుప్త వ్యాధులకు సంబంధించిన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రక్తపోటుకు సంబంధించిన సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ యొక్క నరదృష్టికి సంబంధించిన సమస్యలతో, నరదృష్టి వల్ల ఏర్పడే ఇబ్బందుల నుంచి మీరు తప్పించుకోవడానికి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మరి కుంభరాశి వాళ్ళు ప్రతిరోజు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎఫర్ట్ 100% పెడతారు. అంటే 10 రూపాయల పనికి 100 రూపాయల పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ పని చేస్తే మీకు ఖచ్చితంగా 100% మీకు ఆ ఫలితం దక్కుతుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. మీరు ఎఫర్ట్ పెట్టాలి, చిత్తశుద్ధితో ఎఫర్ట్ పెట్టాలి, నిబద్ధతతో పనిచేస్తే కానీ కుంభరాశి వాళ్ళకి అసలు తిరిగే ఉండదు 2024 సంవత్సరంలో. అయితే ఇక్కడ మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవడానికి, ఆత్మ బలాన్ని పెంచుకోవడానికి నిత్యము కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క హనుమాన్ చాలీస మీరు పఠించండి, నిత్యము చేయండి. అలాగే ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడం కోసం ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి, ఆది సూర్యాన్ని పఠించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా మెడిటేషన్ చేయండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఆరాధన, ఎందుకంటే అక్కడ ఏలినాటి శని ఉన్నాడు కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధన నిత్యము చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం, ఎందుకంటే ఆయన స్థితికారకుడు కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణ నిత్యము చేస్తూ ఉండండి. ఆ విష్ణు సహస్రనామ పారాయణ నిత్యము చేస్తూ ఖచ్చితంగా కూడా మీకు వీలైనప్పుడల్లా కూడా వైష్ణవ సంబంధమైన ఆలయాలను మీరు ఎక్కువగా సందర్శించడం వల్ల మీకు చాలా వరకు మనశ్శాంతి దగ్గరే, మానసిక ప్రశాంతత మీకు చేకూరి ఖచ్చితంగా కూడా జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇదంతా గోచార ఫలితాలే. వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మరి వ్యక్తిగత జాతకంలో మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటివరకు కనుక వ్యక్తిగత జాతకంలో మీ యొక్క గ్రహస్థితిని బట్టి కూడా, ప్రధానంగా మీ గ్రహస్థితిని బట్టే మీ జాతకాలు ఆధారపడి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగత జాతకాన్ని పరిశీలన చేయించుకోవాలి. వ్యక్తిగత జాతకంలో దశాంతరస్థ ఫలితాలు బాగుండి ఇక్కడ గోచర ఫలితాలు బాగుంటే ఓకే. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో జరుగుతున్న దశాంతరస్థ ఫలితాలు కానీ లేకపోతే గ్రహస్థితి కానీ బాగోకపోయి ఇక్కడ గోచర ఫలితాలు బాగున్నప్పటికీ కూడా మీకు అంత పాజిటివ్ ఫలితాలు రావన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఈ వ్యత్యాసాన్ని తెలుసుకుని ప్రతి ఒక్కరు కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేసుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాలి. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు కనుక మీరు మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందిస్తారని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల ఇంకొంతమందికి ఈ సమాచారం వల్ల లాభం చేకూరుతుంది, లబ్ధి చేకూరుతుంది. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తిస్తాయి. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.